సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రాజేశ్వరి అమ్మగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలను మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు రిలేషన్షిప్స్ చూస్తుంటే అయితే అసలు ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం పోయిన వీడియోలో, వావి వరుసలు లేకుండా అసలు సంబంధం లేకుండా, అంటే ఒక పర్సన్ మనకి అక్క అవుతుందా చెల్లి అవుతుందా, లైక్ ఏ రిలేషన్స్ లేకపోయినా కూడా ఒక ఫిజికల్ రిలేషన్షిప్ అనేది చూస్తున్నారు. అయితే అలాంటి సమయంలో మనం కొన్నిసార్లు చూస్తుంటాం, మ్యారేజ్ అయిపోతుంది ఒక అబ్బాయికి, అయినా కానీ ఒక పెళ్ళైన మొగాడితోటి అమ్మాయి రిలేషన్షిప్ పెట్టుకుంటుంది అండ్ చనువుగా మూవ్ అవుతుంది. అంటే ఒక వర్క్ ప్లేస్ లో, జాబ్ దగ్గర లేదంటే ఎక్కడైనా కానీ అసలు ఆమెకి ఏం అవసరం, అంటే పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ ఆ అబ్బాయికి, పెళ్ళి అయిపోయిన ఒక అబ్బాయితో తనకి ఏంటి సంబంధం, అంటే అట్లా చనువుగా ఉండాల్సిన అవసరం ఏంటి? కేవలం ఆ ఫిజికల్ రిలేషన్షిప్ గురించి అంటారా? అసలు పెళ్ళి అనేది ఒక పవిత్రమైన బంధమైన భావన ఒకప్పుడు ఉండేది. పెళ్ళి అయిపోయిన పురుషుడు అంటే వాడితో ఇంకొక స్త్రీ సంబంధం పెట్టుకోకూడదు అన్న నిబంధన కూడా ఉండేది. ఇప్పుడు అవన్నీ లేవు. వాడు నాకు నచ్చాడు అంతే. ఇది సినిమా వాళ్ళలో ఎంతమందిని చూడాలా? ఇప్పుడు శ్రీదేవి పెళ్లి చేసుకుంది బోని కపూర్ను. ఆయనకి ఫ్యామిలీ ఉంది కదా, ఆయన ఫ్యామిలీ ఉన్నా వాడు చేసుకుంది. ముఖ్యంగా ఇంత పెద్ద సెలబ్రిటీస్ అయ్యి ఉండి ఒక పెళ్ళైన వాళ్ళతో బంధం ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే మనకి తెలీదు. అది వాళ్ళ మైండ్ సెట్ అంతే. కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఈ రోజుల్లో మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ వీళ్ళందరూ కూడా ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు పరిచయం అవుతుంది. వాడికి పెళ్ళి అయిందని ముందు తెలియకపోవచ్చు, తర్వాత తెలుస్తుంది. తర్వాత తెలిసిన తర్వాత కూడా ఆ రిలేషన్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? వీళ్ళ వల్ల కొన్ని సంసారాలు విచ్ఛిన్నం అయిపోయినాయి ఉన్నాయి. అంటే ఆ ఈవిడ మీద ఉండే ప్రేమతో ఆయన ఎక్కువగా ఇక్కడ ఉండడము, వీళ్ళతోటే రావడము, ఏదైనా అంటే భార్య మీద విసుక్కోవటము, భరించలేకపోవడము, అక్కడి నుంచి ఈవిడతో రిలేషన్ ఉందని ఆవిడకి గొడవ రావడము, నేను కావాలా ఆవిడ కావాలో తెలుసుకుంటే ఆవిడే కావాలి నువ్వు అక్కర్లేదని చెప్పేయడం, ఆవిడ వెళ్ళిపోవడం ఈజీగా అయిపోతున్నాయి ఇవన్నీ. అంచేత ప్రతి స్త్రీ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పెళ్ళైన వాడు మనకి పరపురుషుడే కదా, నా భర్త కాదు కదా. పెళ్ళైన వాడితో నేను బంధం పెట్టుకోవడం అనేది రెండు రకాల నష్టం. ఒకటి తనకి నష్టం, రెండు ఫ్యామిలీకి నష్టం, ఆయన భార్య కూడా నష్టమే. ఇప్పుడు ఈవిడితో ఉన్నాడు బాగుంది, నీ చుట్టూ తిరుగుతున్నాడు ఇంకా బాగుంది, ఆవిడని నెగ్లెక్ట్ చేశాడు. ఆ నెగ్లెక్ట్ చేసిన మనిషి హోర్ని ఏడుస్తుంటే ఈ పాపం నాకు చుట్టుకుంటుందనే భావన ఉండేది పూర్వం. ఇప్పుడు పాపం పుణ్యం ఏం లేవు కదా. వాడికి నేనంటే ఇష్టం, నాకు వాడంటే ఇష్టం, అంతే. కొన్ని ఫ్రెండ్స్ అలాంటప్పుడు నువ్వు ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకొని విడాకులు ఇవ్వడు. ఎందుకంటే వాడికి ఫ్యామిలీ కావాలి, వాడి పిల్లలు ఉన్నారు అక్కడ, ఆ పిల్లల బాండింగ్ ఉంది. ఏదో టేస్ట్ చేంజ్ అని నీ దగ్గరికి వచ్చాడే తప్ప నీ మీద ప్రేమతో నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నిజం కాదు. అదే అంటుంటారు, అంటే నేనంటే ఇష్టం, నా కోసం ఏమైనా చేస్తాడు, ఏదైనా చేస్తే విడాకులు ఇచ్చేసి రమ్మని వస్తాడేమో చూద్దాం, రాడు. ఎంతో మంది ఉన్నారు అలాగా జీవితాలని నాశనం చేసుకున్న వాళ్ళు. నా దగ్గరికి ఒక మెంబర్ వచ్చింది చాలా సంవత్సరాల క్రితము. వాళ్ళు కాలేజీలో చదువుకుంటుండగా ఫ్రెండ్స్, ఆ అబ్బాయి ఆవిడ కాలేజ్ మేట్స్ ఫ్రెండ్స్, ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, అన్నీ అనుకున్నారు. డిగ్రీలు అయిపోయి ఆవిడకి టీచర్గా పోస్ట్ వచ్చింది. ఈ ఇద్దరు ఒక క్యాస్ట్ కాదు. అంచేత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ క్యాస్ట్ అమ్మాయిని ఎవరినో చూసి బలవంతంగా పెళ్లి చేశారు. ఆ రోజుల్లో తల్లులు ఏంటంటే నువ్వు చెప్పిన పెళ్లి చేసుకోకపోతే నూతులో దూకుతాను ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసేవారు. ఈ రోజుల పెళ్లి అయితే దూకితే దూకంటారు, కానీ అప్పట్లో అనేవాళ్ళు కాదు. దూకేదండి నేనే దూకుతాను అంచేత భయం వేసి సరే ఆ పెళ్లి చేసేసుకున్నాక వచ్చి ఈవిడ ఊళ్ళో తల పెట్టుకొని ఏడిచాడు. నేను పెళ్లి చేసుకున్నాను కానీ నా మనసు అక్కడ లేదు, నా మనసు అంతా నీ దగ్గరే ఉంది, నువ్వంటేనే నాకు ఇష్టం, కానీ నా పేరెంట్స్ కోసమే నీ పెళ్లి చేసుకున్నా అన్నాడు. వీళ్ళిద్దరూ పాపం అనుకుంది. ఈవిడ కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఈవిడితో ఫిజికల్గా ఒకటయ్యాడు. అటు పెళ్ళాంతో సంసారం చేసుకుంటున్నాడు అఫీషియల్గా, ఇటు ప్రైవేట్గా ఈవిడితో సంసారం చేసుకుంటున్నాడు. అప్పుడప్పుడు వస్తున్నాడు, వెళ్తున్నాడు. ఆ పెళ్ళానికి పిల్లలు కూడా పుట్టారు, 2-3 పిల్లలు పుట్టారు. కొన్ని సంవత్సరాలు గడిచింది ఆ రిలేషన్ వాళ్ళిద్దరి మధ్యన. ఆమె ఇంక మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, వీడు ఎలాగో పెళ్లి చేసుకున్నాడు, నేను పెళ్లి చేసుకుందాం అన్న భావన ఈవిడికి రాలేదు. మరి వీడే ఏమన్నా ఇన్సూరెన్స్ ఇచ్చాడో, నీకు పెళ్ళి ఎందుకు, నేను ఉన్నాను కదా, నేను నిన్ను చూసుకుంటాను కదా అని ఇన్సూరెన్స్ ఇచ్చాడో ఏమైందో, ఆవిడ మళ్ళీ పెళ్లి చేసుకోవాలా. వాడికి నష్టం లేదు, ఈవిడ బతుకుతోంది, ఈవిడ ఉద్యోగం చేసుకుంటోంది, ఈవిడ సంపాదించుకుంటుంది, ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు ఆవిడ పేరు మీద. వాడు మా అయితే ఏమైనా మల్లెపూలు తెచ్చేవాడేమో మోర్, అంతకంటే ఖర్చు లేదు. ఆయన పిల్ల అఫీషియల్గా ఉంది, అక్కడ చూసుకుంటున్నాడు. ఆ పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళిడికి వచ్చారంటే దాదాపు 15-20 ఏళ్ళు ఈ రిలేషన్ ఇలా నడిచింది. నడిచిన తర్వాత వాడు పిల్లకి పెళ్లి చేయాల్సి వచ్చింది. పెళ్లి కట్నం అది ఇవ్వాలి కదా. అప్పుడు ఈవిడ దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నా పిల్లలు నీ పిల్లలు కాదా,
నా జీవితం నీది కదా, నా పిల్లలకి పెళ్లి చేయాల్సి వస్తుంది, అంచేత కొంచెం డబ్బు అవసరం అవుతుంది అన్నాడు. ఈవిడ స్థలమే అమ్మిందో, పొలమే అమ్మిందో, పిఎఫ్ఏ పెట్టిందో, ఏం పెట్టిందో వాడికి డబ్బులు ఇచ్చింది. నీ పిల్లలు నా పిల్లలు కాదా అనేప్పటికీ ఎమోషనల్గా ఈవిడ ఫీల్ అయిపోయింది. అవును. వాడు నావాడైనప్పుడు వాళ్ళందరూ నావాళ్లే కదా అనుకుంది, డబ్బులు ఇచ్చింది. వాడు శుభ్రంగా పెళ్లి చేసుకున్నాడు. ఇలాగా నెమ్మదిగా ఒక్కొక్కటే ఈవిడ దగ్గర నుంచి గోకటం మొదలెట్టాడు, డబ్బులు ఏదో ఒక పేరు చెప్పి. మరి జ్ఞానం ఉంటే అప్పటికైనా వీడికి ఆలోచన రావాలి కదా, వీడి రిలేషన్ ఎంతవరకు ఉంది నాతో, అటు పెళ్ళాన్ని వదలటలేదు, ఇటు నాకు పెళ్లి కాకుండా నా జీవితం లేకుండా చేశాడు. ఈ రెండింటి మధ్యన ఒక్కసారైనా ఆలోచన రావాలి కదా, రాలేదు. అంటే వాడు అంత బాగా కబుర్లు చెప్పేవాడు. ఆ కబుర్లకు పడిపోయింది. సరే మొత్తం మీద ఈ నెమ్మదిగా డబ్బులు అంతా వాడికి ఇచ్చేసింది. డబ్బులన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంక ఈవిడ దగ్గర ఏమీ లేదు, ఆ జీతం తప్ప అన్న తర్వాత నెమ్మదిగా రావడం కూడా తగ్గించేశాడు. అక్కడ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది కదా ఫ్యామిలీతో, అందుకని రావడం కూడా తగ్గించేశాడు. అప్పటికి ఈవిడ కళ్ళు తెరిచి అప్పుడైనా పెళ్లి చేసుకుందామని నా దగ్గరికి వచ్చింది. ఆవిడ ఇప్పుడు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అసలు ఇదే ఫస్ట్ మ్యారేజ్ కదా అని అడిగితే అప్పుడు చెప్పింది, నాకు పెళ్లి కాలేదు కానీ వాడే నా భర్తతో సమానం, వాడే నా భర్త వల్ల కాడు, నీ భర్త లీగల్గా ఎట్లా మనకు వస్తాడు, నీ మనసులో వాడు భర్త నువ్వు అనుకున్నావు కానీ వాడు అనుకోలే కదా. ఇప్పుడు ఎవరు నష్టపోయారు, జీవితం నీ జీవితమే కదా నష్టపోయింది. వాడు హాయిగా పెళ్ళం పిల్లలతో ఉన్నాడు, నీ దగ్గర డబ్బు అంతా తీసుకున్నాడు, నెమ్మదిగా రావడం మానేశాడు. వాడిని ఏం చేయగలవు నువ్వు? ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చి ఒకవేళ కోర్టుకి ఎక్కినా వాడికి నాకు సంబంధం ఉంది, నువ్వు రోడ్డు ఎక్కగలవా? 10 మంది ఏమనుకుంటారని భయం, నువ్వు ఎక్కలేవు. నువ్వు ఈ బలహీనతే వాడికి బలం, నువ్వేం చేయలేవని తెలుసు. అంచేత వాడు సుఖంగా ఉన్నాడు వాడు పెళ్ళాం పిల్లలతో. నువ్వు ఇప్పుడు లేకపోయినా నీకు 50 ఏళ్ళు వచ్చేసాయి, వాడికి నష్టం లేదు, వాడి ఫ్యామిలీ వాడుకుంది. నీకేముంది ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే? నీకు ఫ్యామిలీ లేదు, మూడన్నవాడు లేడు, నీ తరఫు ఉన్న మనిషి లేరు, నీకు ఒక ఫ్యామిలీలో ఒక భరోసా లేదు. ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోతే నువ్వు ఎలా బతుకుతావు? చూసుకునే వాళ్ళు అట్లాగా ఆడవాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోయి ఇలా మగవాళ్ళ మాయలో పడి, అందరూ అని నేను అంటలేదు, చేసేవాళ్ళకి అట్లా మాయలో పడి జీవితాలని నష్టపోతున్నారు. అది వాళ్ళు తెలుసుకుంటే అరిటాకు మీద ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడ్డా మనకే జీవితానికి నష్టము అని తెలుసుకుంటే, అంత నిన్ను కాలేజీ నుంచి నిజంగా ప్రేమించిన వాడైతే వాళ్ళ అమ్మ కోసమే పెళ్లి చేసుకుంటే ఇప్పుడు డైవర్స్ ఇచ్చేయిపోని, నాకు నచ్చలేదు అమ్మాయి డైవర్స్ ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకోమని నువ్వు అప్పుడే వాడు రాకుండా అడ్డుకొని ఉంటే, నీ ఇంటికి రాకుండా అడ్డుకొని ఉంటే ఏం జరిగేదు? అప్పుడే మానేసేవాడేమో రావటం. కానీ నువ్వు తలుపు తీసి వాడిని ఆహ్వానించావు, వాడు ఏడుపు నిజమని నమ్మావు. సో వాడు తలుపులు తీసి ఆహ్వానించావు కాబట్టి వాడు వచ్చాడు. ఇక్కడ నిన్ను వాడుకున్నాడు, అక్కడ పెళ్ళాన్ని వాడుకున్నాడు, ఇద్దరిని వాడుకున్నాడు, వాడి జీవితం వాడు చూసుకున్నాడు. అందుకని ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది నువ్వే కదా. అందుచేత జీవితంలో ఎప్పుడైనా సరే అది మనకి తెలియాలి. అంటే ఎక్కడ నేను తప్పుడు స్టెప్ వేస్తాను, అది ఆవేశంలో అప్పుడు ఆ రోజుల్లో నమ్ముంటావు. కొద్ది రోజులకైనా నీకు జ్ఞానోదయం అవ్వాలి కదా. వాడి పిల్లలు పుడుతున్నారు అన్న తర్వాత అంత ఇష్టం లేని పెళ్ళడానికి నువ్వు పిల్లల్ని ఎందుకు అన్నావని నువ్వు ఎందుకు తిరిగి ప్రశ్నించలేదు? నా ఇష్టంతో ప్రమేయం లేదు అంటే నీ ఇష్టం లేకుండానే పిల్లలు పుట్టారా, నువ్వు దాంతో బాగానే సంసారం చేసుకుంటున్నావు అన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఆ రాని అమాయకత్వమే, ఆ మంచితనమే, ఆ పిచ్చితనమే ఆ అమ్మాయి వాడిని ప్రేమించింది కాబట్టి వాడే నా భర్త అనుకుంది, అలా మునిగిపోయింది నిండా. అంచేత ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా కళ్ళు తెరవాలి, చాలా స్ట్రాంగ్గా ఉండాలి మానసికంగా. అంటే ఎవరైనా 2 కబుర్లు చెప్పగానే టప్పని పడిపోకూడదు. దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళ మా వాళ్ళు కూడా టప్పని పడిపోతారు 2 కబుర్లు చెప్తే. కబుర్లు చెప్తారు, వాళ్ళ అవసరం కోసం చెప్తారు, వాళ్ళ అవసరం తీరేదాకా చెప్తారు. అలా పెళ్లి చేసుకుంటానని లివ్ ఇన్ రిలేషన్ అనో ఇంకోటనో ఈ ఆడవాళ్ళు పడిపోయి వాడి వెనకాల వెళ్ళి ఆ తర్వాత వాడు పట్టించుకోకపోతే ఏడ్చుకుంటూ వచ్చినాడు బోల్డ్ మంది. కొంతమంది అంటే మగవాళ్ళు ఇనిషియేషన్ తీసుకోకపోయినా ఆడవాళ్ళే వెళ్తుంటారు. అలా వీళ్ళంతా వీళ్ళే వెళ్తారు, వీళ్ళే వాడిని ప్రవోక్ చేస్తారు, వీళ్ళే రెచ్చగొడతారు. అది వచ్చి నా మీద పడితే నాదేం పోయింది అంటాడు వాడు, అంతే కదా. అంచేత ఆడవాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఆడవాళ్ళు మనసు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. 2 చెప్పగానే పడిపోకూడదు ఊరికే. వాడు ఏదో 4 కబుర్లు చెప్పాడు, ఓసారి కాఫీకి తీసుకెళ్ళాడు, ఓసారి హోటల్కి తీసుకెళ్ళాడు అని అబ్బా నా కోసం ఏమైనా, అదేదో సినిమాలో సౌందర్య చెప్తుంది, నా కోసం రక్తాక్షరాలతో ఉత్తరం రాజాడు తెలుసా అంటుంది. అది రక్తాక్షరాలు కాదు, పాడు కాదు. అంచేత అలాంటి మాయలో పడిపోకూడదు. ఆడవాళ్ళు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసింది ఆడవాళ్ళు. మగవాడు ఎటైనా ఉండవాడు, మంచివాడే అయ్యి ఉండొచ్చు, కరెక్టే, మంచివాడైతే పెళ్లి చేసుకోమని నేను, మీ కులమో పట్టింపో ఇంకోటో ఏదో అడ్డు వస్తుంది, ధైర్యంగా నిలబడి పెళ్లి చేసుకోమని. ఇప్పుడు ప్రణవ హత్య కేసులో అలాంటిదే కదా జరిగింది. అమ్మాయి ధైర్యంగా పెళ్లి చేసుకుంది, కానీ ఏం జరిగింది చివరికి? అమ్మాయి ఒంటరైపోయింది. అంచేత
మనసు స్ట్రాంగ్గా ఆడవాళ్ళు పెట్టుకోవాలి. ఎలాంటి పరిస్థితిలోనూ ఆడది వాళ్ళకి లొంగకూడదు. అది అది ఆ డెసిషన్ చాలా స్ట్రాంగ్గా తీసుకోవాలి. ఏదో ఒక బలహీన క్షణంలో అదేదో సినిమాలో చెప్పినట్టు వర్షం కురిసిన రాత్రి లొంగిపోయాను అనుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో లొంగకు. వద్దంటే వెళ్ళిపోతాడు. అంత ఫికిల్ మైండెడ్గా ఉండేవాడు నీకెందుకు అంటే ఇదేం లొంగట్లేదని వాడు వేరే వాళ్ళని చూసుకుని వెళ్ళిపోయాడు. పోతే పోనీ వాడు వెళ్ళిపోతాడేమో, నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా అన్న ప్రశ్నకి అయ్యో లేదు అని చెప్తే బాధపడతాడేమో, ఇలాంటివి అనుకొని వాళ్ళకి లొంగిపోతే నష్టపోయేది మీరే. కరెక్ట్. అది బాగా తెలుసుకోవాలి ఆడపిల్లలు, ముఖ్యంగా వయసులో ఉన్న యువత బాగా తెలుసుకోవాలి. అది స్ట్రాంగ్గా వాళ్ళు పెట్టుకున్నాడు. ప్రపంచంలో ఎవడొచ్చినా సరే అసలు నువ్వు ముందు నెగిటివ్గా ఆలోచించు, వాడి గురించి పాజిటివ్గా ఎందుకు ఆలోచిస్తావు? నెగిటివ్గా ఆలోచించు. ఏమో వీడు నన్ను పటాయించడానికి వచ్చాడేమో, నన్ను పడేయడానికి వచ్చాడేమో, అందుకే ఈ డైలాగులు వేస్తున్నాడేమో. నువ్వు ముందు పెళ్లి చేసుకో, తర్వాత మాట్లాడదాం. నువ్వు ముందు పెళ్లి చేసుకో, తర్వాత నీతో నేను వస్తా. అప్పటి వరకు నేను అడుగు బయట పెట్టను అనేంత స్ట్రాంగ్గా లేరు ఆడవాళ్ళు. కాబట్టే వాళ్ళకి ఎక్కువ అవకాశం వస్తుంది. ఎప్పటికైనా ఆడపిల్లలు కళ్ళు తెరవాలి, ఆడపిల్లలే స్ట్రాంగ్గా తయారవ్వాలి. ఇలాంటి అవకాశాలు, ఈ కోలివింగు ఇలాంటివి వాటివి కాకుండా నీకు ఇష్టమైతే పెళ్లి చేసుకో, పెళ్లి ఉందాం అని స్ట్రాంగ్గా నిలబడితే వాడు చేసేది ఏం లేదు. ఇష్టమైతే చేసుకుంటాడు, అయితే పోతాడు. అంత అక్కర్లేనో నాకెందుకు అని అనుకోవాలి వీళ్ళు కూడా. వాడు మిస్ అయిపోతాడేమో, మనం అన్నీ ఇచ్చేస్తే వాడు మనకి లొంగుంటాడు కదా అంటే అన్నీ పుచ్చుకుంటాడు, టాటా బై బై చెప్పి వెళ్ళిపోతాడు. అంచేత ఎట్టి పరిస్థితుల్లోనూ మగవాళ్ళ దానికి ఏంటిది, మగవాళ్ళ అహంకారానికి, మగవాళ్ళ ఆలోచనలకి ఈల్డ్ కాకూడదు ఆడవాళ్ళు. అంత స్ట్రాంగ్గా ఉంటేనే నిలబడగలుగుతారు ఎప్పటికైనా సరే. అలాగే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా.